గైస్ ఈ రోజు ఈ వీడియోలో దుర్గమ్మ ముక్కుపుడక కృష్ణా నది ముట్టుకుంటే ప్రళయం వస్తుందా దాని గురించి మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు విజయవాడ గురించి కొన్ని కథలు ఉన్నాయి, ఆ కథల గురించి మనం మాట్లాడుకుందాం. 1955 ఆ సమయంలో రోజులు మారాయని ఒక సినిమా వచ్చింది. విజయవాడలోని మారుతి టాకీస్ లో ఆడుతుంది. అప్పుడు సెకండ్ షోలో సామాన్య ప్రజలతో పాటు ఒక పెద్ద ఆవిడ కూడా సినిమా చూస్తుంది. సినిమా అయిపోయిన తర్వాత జనంతో పాటు ఆవిడ బయటకు వచ్చి ఒక రిక్షా అతన్ని పిలిచింది. ఆ రిక్షా వెక్కి వెళ్తూ ఉంటే చాలా సమయం తర్వాత ఆవిడ ఒక మాట అడిగింది. వచ్చింది కదా, నన్ను దిగమంటావా అని అడిగింది. ఏం పర్లేదమ్మా, నేను తొక్కుతానని చెప్పి ఆ రిక్షా అతను అలాగే వెళ్ళిపోయాడు. అయితే కొంత సమయం తర్వాత రాత్రిపూట ఇంత ఒంటరిగా రిక్షా తొక్కుతున్నావు, నీకేం భయం అనిపించదా అని ఆమె ఆ రిక్షా అతను అడిగింది. ఆ రిక్షా అతని ఇలా సమాధానం ఇచ్చాడు, నాకెందుకమ్మా భయం, దుర్గ అమ్మవారు మా అమ్మ తన బిడ్డల్ని ఎప్పుడైనా భయపెడుతుందా, అమ్మవారు ఉందని ధైర్యంతోనే నేను రిక్షాని నడుపుతున్నాను అని చెప్పి ఆ రిక్షా అతను సమాధానం ఇస్తాడు. ఇందుకే ఆ రిక్షా అతని పేరు చెప్పలేదు కదా, అతని పేరు వెంకన్న. ఎందుకు ఈ మాట అన్నాడంటే ఆ రోజుల్లో అమ్మవారు విజయవాడ మొత్తం కాపలా కాసేది అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. చాలా మంది కూడా మేము చూసామని కూడా చెప్తూ ఉండేవాళ్ళు. అయితే ఇంద్రకీలాద్రి కొండ వచ్చే సమయంలో ఆమె అక్కడ దిగిపోయింది. ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే, ఓ అమ్మ నాకు డబ్బులు వాళ్ళు మర్చిపోయావేంటి అని అంటే ఆవిడ అలా నడుచుకుంటూ ముందుకెళ్తూ నీ తలపాగాలో పెట్టాను చూసుకోని, నన్ను ఎప్పుడు ముట్టుకున్నావు, నా తలపాగలు ఎప్పుడు పెట్టావు నాకు తెలియలేదే అని చెప్పి తలపాగ తీసి చూస్తే అందులో 10 రూపాయలతో పాటు ఒక బంగారు గాజు కూడా ఉంది. ఈ బంగారు గాజు ఎవరిదని చెప్పి గట్టిగా అరిచి ఆమె వైపు చూసేటప్పటికి ఆమె ఆ కొండలోకి మాయమైపోయింది. ఆ వెంకన్నకి అప్పుడు భయం వేసి గట్టిగా కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇలాగ ఒక ఆవిడని రిక్షా మీద ఇక్కడ తీసుకొచ్చాను, ఆవిడ కొండలో మాయమైపోయింది. చూడడానికి ఆవిడ ఎలా ఉంది అంటే ఆవిడ పెద్ద బొట్టు పెట్టుకుని ముఖం నిండా పసుపు రాసుకుని ఉందని అనడంతోనే అప్పుడు అతను గ్రహించగలిగాడు ఏమిటంటే అతనితో పాటు రిక్షాలో వచ్చిన ఆవిడ ఆ విజయవాడని కాపాడుతున్న కనకదుర్గమ్మ. ఇటువంటి కథలు విజయవాడ చుట్టూ చాలానే ఉన్నాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కృష్ణా నది అమ్మవారి ముక్కు పొడుకను పట్టుకుంటే ప్రళయం వస్తుందా అనేది విషయానికి వస్తే, ఒకనొక సమయంలో దుర్గమ్మ వారి కొండపైన వెలిసినప్పుడు ఒక కన్ను సూర్యుడిగాను ఒక కన్ను చంద్రుడిగా ఉండడంతో ఇటుపక్క ఉన్న కొండ వేడిగాను ఒకవైపు ఉన్న కొండ చల్లగాను ఉండేది. అయితే అదే సమయంలో సహ్యాద్రి పర్వతాల మీద బ్రహ్మదేవుడు తపస్సు చేస్తున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమశివుడు ఇద్దరు చెరొక వృక్షం దగ్గర ప్రత్యక్షం అవుతారు. అలా ప్రత్యక్షమైన సమయంలో బ్రహ్మదేవుడికి వరం ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఏదైతే వృక్షం దగ్గర ప్రత్యక్షం అయ్యారో ఆ వృక్షాల నుంచి 2 నదులు, ఒకటి కృష్ణ ఇంకోటి వేణి అని చెప్పి 2 నదులు ప్రవహించడం మొదలెడతాయి. అవి 2 కలిసి కృష్ణవేణి నదిగా ప్రవహిస్తూ దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన వెంటనే ఈ 2 కొండలకి దిక్కుని ఏదైతే ఇంద్రకీలాద్రి కొండ ఉందో ఉధృతతో వచ్చి దాన్ని తాగుతుంది. అయితే ఈ కొండ తను వెళ్తున్న దారికి అడ్డొచ్చిందని చెప్పి వేగంగా దాని నుంచి వెళ్ళిపోదామని చెప్పి కృష్ణా నది పైకి ఎగిసెగిసి పడుతూ అమ్మవారి ముక్కులు పడుకుని తాగుతుంది. అప్పుడు దుర్గమ్మ వారు ఇలా అంటారు, ఆగు ఇప్పుడు కాదు, ముక్కు పుడకను తాకాల్సింది ప్రళయాంత కాలంలో నువ్వు వచ్చి నా ముక్కు పుడకను తాగు, అంతవరకు ఉపయోగపట్టు అని చెప్పి కృష్ణానదికి చెప్పారు. అయితే నేను ప్రవహించడానికి నాకు దారి కావాలి కదా, నాకు దారినివ్వు అంటే ఈ పర్వతం ఏదైతే ఉందో దానికి బెజ్జం చేసుకుని వెళ్ళు అంటే ఒక రంధ్రం చేసుకుని వెళ్ళు అని అంటే ఆ మాట మీదుగా కృష్ణానది ఉధృతగా ప్రవహించి ఆ కొండకి పెద్దగా బెజ్జం చేసుకుని ప్రవహించింది. అలా బెజ్జం చేసుకుని వచ్చింది కాబట్టి ఆ ఏరియాకి బెజవాడ అని పేరు వచ్చింది. అలా కాలక్రమంగా అది విజయవాడగా మారిందండి. అయితే ఇలాగా బెజ్జం చేసుకోగా పర్వతంలో 2 భాగాలు ఏర్పడ్డాయి కదా, ఒకటి ఇంద్రకీలాద్రి ఇంకొకటి మంగళగిరి. వాస్తవంగా చూసుకోవాలంటే మంగళగిరి పాలక లక్ష్మీనరసింహ స్వామి పర్వతం వచ్చి వేడిగా ఉంటుంది, అమ్మవారి పర్వతం వచ్చి నిజంగా చల్లగా ఉంటుందండి. ఆ విధంగా కృష్ణానది ఆ కొండ మధ్య నుంచి బెజ్జం చేసుకుని ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. ఇదండి విజయవాడ కనకదుర్గమ్మ వారు ముక్కు పుడకని కృష్ణానది తాకడం వెనక ఉన్న కథ. ఈ కథ మీరు ఎంతమంది తెలుసో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.